వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సెక్రటరియట్లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండటంతో సెక్రటరీ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్. పూర్తి ఆధారాలు సేకరించి ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యాసూఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్నారు ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్, డ్రైవర్ రవి భాస్కర్ రావు ఫేక్ ఐడి కార్డు తయారు చేసినట్లు గుర్తించారు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు. అయితే సెక్రటరియట్లో కీలక మంత్రులు పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ గా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న భాస్కర్ రావు డ్రైవర్ రవిని ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు, ఎవరికైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా, సెక్రటరియట్లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా, వీరికి ఎవరు సహకరించారు, వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. సెక్రటరియట్లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని, ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు రాగా A1 గా భాస్కర్ రావు, A2 గా డ్రైవర్ రవిని చేర్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజు ఎస్పీఎఫ్ కు భాస్కర్ రావు పట్టుబడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఇప్పటికే అటు సెక్రటరియట్లో ఫేక్ ఐడితో కూడా భాస్కర్ రావు అనే వ్యక్తి చలామణి అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్ని రోజులుగా అతను ఉద్యోగంలో ఉన్నారు, ఇప్పటివరకు ఏమేం చేశారు, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నకిలీ ఉద్యోగి విషయం హల్చల్ చేస్తుంది. నకిలీ ఉద్యోగి నకిలీ ఐడెంటిటీ కార్డుతో భాస్కర్ రావు అనే వ్యక్తి రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ గా చలామణి అవుతూ కొంతమంది మంత్రుల పేరు చెప్పి మీ యొక్క ఫైల్స్ క్లియర్ చేస్తామంటూ కూడా కొంతమందికి అయితే ఆశ చూపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఎస్పీఎఫ్ బలగాలు బందోబస్తు ఉన్న సమయంలో వారి కదలికల అనుమానంగా కనిపించి భాస్కర్ రావు పైన ప్రత్యేకంగా నిఘా పెట్టాలని చెప్పేసి కూడా సిఎస్ఓ దేవిదాస్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ఎస్పీఎఫ్ ఇంటెలిజెంట్ ఏఎస్ఐ యూసుఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు చాకచక్యంగా వ్యవహరించి రెవెన్యూ శాఖలో ఈయన ఫేక్ ఐడి తోటి ఉద్యోగిగా చలామణి అవుతున్నట్టుగా నిర్ధారించి ఆయనను ఎవరు అని చెప్పేసి పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఈయనకు సాయం చేసింది మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి ప్రశాంత్ యొక్క డ్రైవర్ రవి ఈ యొక్క ఫేక్ ఐడి క్రియేట్ చేసి భాస్కర్ రావుకి ఇచ్చినట్టుగా ఎస్పీఎఫ్ బలగాలు అయితే ఇంటెలిజెన్స్ బలగాలు గుర్తించడం అయితే జరిగింది. అయితే డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకొని అయితే సైఫాబాద్ పోలీసులకైతే వారు ఇంటెలిజెన్స్ వర్గాలు అప్పగించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఏమేమి అక్రమాలు చేశారు, ఎవరైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా, సెక్రటేరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది, వీరికి ఎవరు సహకరించారు, వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి పోలీసులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే రాష్ట్ర సచివాలయానికి చాలా మంది వారి యొక్క పని నిమిత్తం వస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా ఆశ చూపెట్టి వారికి సంబంధించిన ఫైల్స్ మేము క్లియర్ చేస్తామని చెప్పేసి మంత్రుల పేర్లు చెప్పి కూడా ఈ యొక్క భాస్కర్ రావు అయితే ఈ విధంగా చలామణి అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈయనకు డ్రైవర్ రవి సహకరించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని A1 గా భాస్కర్ రావు, ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావు, A2 గా డ్రైవర్ రవిని అయితే చేర్చడం అయితే జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు ఎన్ని నెలల నుంచి నువ్వు ఈ యొక్క ఫేక్ ఐడితో చలామణి అవుతున్నావు, మీకు ఎవరెవరు సహకారం అందిస్తున్నారు, ఇప్పటి వరకు ఎవరికి ఇట్లా ఫేక్ ఐడి ద్వారా వారి యొక్క అవసరాన్ని ఆసరగా చేసుకొని వారి దగ్గరని ఆర్థికంగా ఏమైనా డబ్బులు తీసుకున్నావా అని చెప్పేసి కూడా ఒక దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ విధమైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే రాష్ట్ర సచివాలయంలో ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని ఉద్యోగి హల్చల్ చేయడం అయితే కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. అయితే హరికృష్ణ, సెక్రటరీలోనే వీళ్ళు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారు ఒక ఫేక్ ఐడితో కూడా, అంటే వీళ్ళ వెనుక ఎవరున్నారనేది ఏమైనా ఇప్పటి వరకు తెలుస్తుందా? అండ్ అలాగే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా సెక్రటరీలో కొత్త నిబంధనలు ఏమైనా విధించే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా కొత్త నిబంధనలు విధించే అవకాశం ఉంది. అయితే గతంలో ఏదైతే ఇంటెలిజెన్స్ గతంలో పోలీస్ విభాగానికి చెందిన స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన బలగాలు అయితే సచివాలయం యొక్క భద్రతను మొత్తంగా చూసుకునేది. అయితే వారి యొక్క నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే భద్రతా లోపాల వల్ల ఎస్పీఎఫ్ కి అయితే అప్పగించడం జరిగింది. ఎస్పీఎఫ్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరి పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టడం అయితే జరిగింది. ఎవరెవరు లోపలికి వస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏదైనా విజిటర్స్ ఎవరైనా అంటే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి వీళ్ళని అలో చేయాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఎవరు అసలు కాల్ చేశారని ఎవరిని లోపలికి అలో చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళ పూర్తి వివరాలు తీసుకుని అయితే ఒక డాటా మొత్తం కూడా తయారు చేసి ప్రతి వారం కూడా సిఎస్ అయితే రిపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఎస్పీఎఫ్ అయితే పూర్తి స్థాయిలో భద్రతను ఇంకా మరింత పటిష్టం చేసే అవకాశం అయితే ఉంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.